హలో అండి. ఇవైతే కరక్కాయలండి. కరక్కాయలు విలేజ్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా మందికి తెలుసు. ఎనకటి వాళ్ళకు తెలుసు. ఇప్పటి వాళ్ళకైతే ఎక్కువగా తెలవదు. కానీ ఇవైతే విలేజ్‌లోనైతే ఎక్కువగా దొరుకుతాయి. అడవిలోనైతే దొరుకుతాయండి ఇవి. నేను మా ఊరికెళ్ళినప్పుడైతే చానా తీసుకొచ్చుకున్నాను. ఒక కేజీ అన్నయితే తీసుకొచ్చినానండి. ఇవైతే చూడండి ఇలా పచ్చిగా ఉంటాయి. ఎండిపోయినంకనైతే ఇలా ఉంటాయి. నేను పచ్చియి తీసుకొచ్చయితే ఎండబెట్టుకున్నానండి. ఇది హెల్త్‌కైతే చాలా మంచిగా పనిచేస్తుంది. కరక్కాయలను మనము ఇలానే కూడా తినొచ్చు. ఒక చిన్న ముక్క తినేదుంటే దగ్గు, జలుబు అనేదైతే చాలా తొందరగా తగ్గిపోతుంది. అసలు హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఎనకటి వాళ్ళైతే ఇలానే చేసేవాళ్ళు. ప్రతిదానికి హాస్పిటల్‌కి వెళ్ళకుండా దగ్గు, జలుబు ఉన్నా, గొంతు నొప్పి అయినా మంచిగా తగ్గిపోతుందని ఇవి తినేవాళ్ళండి. ఎనకట నేను మా అమ్మమ్మతోటి వెళ్ళినప్పుడైతే ఈ కరక్కాయలు మా అమ్మమ్మ ఊకే తీసుకొచ్చుకునేది. నాకు అలానే తెలుసు. అప్పుడు నేను మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కరక్కాయలు ఏరుకొని వచ్చి నాకు గూడా ఒక్కొక్క చిన్న ముక్క అయితే ఇచ్చేది మా అమ్మమ్మ. నాకు సడెన్‌గా ఈ చెట్టుని చూసినాకనైతే ఇది మనం పౌడర్ చేసుకొని గూడా తాగడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని నేనైతే ఒక 2 కేజీలన్నీ తీసుకొచ్చి, ఒక కేజీ మా మరదలకిచ్చినాను. ఒక కేజీ అన్ని మా చెల్లె పట్టుకపోయింది. నేను ఒక కేజీ గూడా ఉంచుకున్నానండి. మా పొలం పైన 2, 3 చెట్లు ఉన్నాయి. చాలా కాయలేస్తాయి కాస్తాయి ఇవి. ఇలా కరక్కాయలకి మనం ఇలా చేసుకొని తాగడం వలనైతే మంచిగా పొట్టనైతే తగ్గిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఒక 2 మంత్స్ అయితే తాగి చూడండి. ఇలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలానైతే కరక్కాయలు పావు కేజీ తక్కువకే దొరుకుతాయి. రేటు కూడా ఎక్కువగా ఉండదు. సిటీలో ఉన్న వాళ్ళకైతే షాపులలో కూడా అమ్ముతున్నారు. నేను కూడా చూశాను షాప్‌లో. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే దొరుకుతాయి కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇలానైతే అన్నింటిని మంచిగా దంచుకోవాలి. మనం మిక్సీలో వేయడం వలన ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీనే ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ అలానే కాయలకు కాయలేస్తే కాబట్టి ఇలా రోట్లో వేసి అన్నింటినైతే దంచుకోవాలి. దంచుకొని ఇందులో గింజలెళ్తాయి. ఆ గింజల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. గింజల్ని పౌడర్ చేసుకోకూడదు. ఇలా మొత్తం కొంచెం కొంచెం ముక్కలుగానైతే అన్నిటిని దంచేసుకోవాలి. లేకపోతే మిక్సీ జార్ ఖరాబ్ అవుతుంది. మిక్సీ పట్టదు కాబట్టి ఇలా ఫస్ట్ రోట్లోనే దంచుకోవాలి. ఇలా అన్నింటిని నేనైతే ఒక పావు కేజీ అంత నా కాయలనైతే చేస్తున్నాను చూడండి. కాబట్టి అన్నింటిని ఇలా దంచేసుకున్నాను. ఇలా నార్మల్‌గా పొడి చేసుకున్నాక మనకి ఎంత ఒక పావు కేజీ అయితే ఒక 1 మంత్ అయితే వస్తుంది. ఎక్కువగా వేసుకోకూడదు. ఇది వగరుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ తాగే వాళ్ళైతే అసలు నోట్లోనే పెట్టరు. కానీ చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పొట్టనైతే తగ్గుతుంది. డెలివరీ తర్వాత ఉన్న వాళ్ళు పొట్ట వచ్చిన వాళ్ళకైతే ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు హాస్పిటల్స్‌కి వెళ్ళి బెల్ట్ పెట్టుకొని ఎన్ని విధాలుగా ట్రై చేసినా గానీ ఆ పొట్టని తగ్గని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళైతే ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక 2 మంత్స్‌లో ఈ పొట్ట అనేది అయితే తగ్గిపోతుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవ్వరైనా మగవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు. పొట్టయితే ఖచ్చితంగా తగ్గిపోతుంది కాబట్టి ఈ పౌడర్‌కి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు. ఒక్కటేనండి జస్ట్ కరక్కాయలతోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇలా అన్నింటిని నేనైతే దంచుకున్నాను. చూడండి పావు కేజీకి ఇంత పౌడర్ అయితే వచ్చేసింది. వీటిని గింజలు సెపరేట్ చేసుకున్నాను. గింజలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ ముక్కలని మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పౌడర్ అయ్యేటట్టయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి. మొత్తం ఇందులో చిన్న జార్ అయితే మంచిగా మెత్తగా అవుతుంది కాబట్టి నేను చిన్న జార్‌లో వేసేసుకొని మిక్సీనైతే మెత్తగా పట్టుకుంటున్నాను. పౌడర్ అయిపోయింది చూడండి మెత్తగా. ఎంత మెత్తగా పట్టుకుంటే అంత మంచి యూజ్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా మెత్తగానైతే పౌడర్ అయితే పట్టేసుకోవాలి. మామూలుగా మెత్తగా పట్టకపోతే జల్లించుకోండి. లేకపోతే మెత్తగా ఉంటేనైతే అవసరం లేదు. ఇలా మెత్తటి పౌడర్‌నైతే చేసుకొని ఒక గాజు సీసాలోనైనా, ప్లాస్టిక్ సీసాలోనైనా స్టోర్ చేసుకుంటే బెటర్. ఇలా స్టోర్ చేసుకొని మనం రోజునైతే ఇప్పుడు డ్రింక్ ఎలా తాగాలో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ పౌడర్‌ని నేను బాక్స్‌లో పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇది నాకు పావు కేజీకి ఇంత పౌడర్ అయితే వచ్చేసింది. నేనైతే వెయిట్ అయితే వేయలేదు. నార్మల్‌గా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాయే కాబట్టి ఇలానైతే చేసేసుకుంటున్నాను. పౌడర్ ఎక్కువగానే వస్తుంది. కాయలు పెద్దగానే ఉంటాయి కాబట్టి ఒక 1 మంత్‌కి ఒక పావు కేజీనైతే సరిపోతుంది. ఒక గిన్నెలో వాటర్‌ను వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా వాటర్‌నైతే వేడి చేసుకోవాలండి. బాగా వేడి ఉండకూడదు.
వేడైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ వాటర్‌ను తీసుకొని ఒక కప్పులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక అర స్పూనే వేసేసుకోండి. ఎక్కువగా వేసుకుంటేనైతే అసలు తాగలేము. చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది అసలు. కాబట్టి ఇది చిన్న స్పూన్ కాబట్టి కొంచెం స్పూన్ అంతా వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ అయితే అర స్పూన్ వేసేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజు మార్నింగ్ అయితే తాగి చూడండి. ఖచ్చితంగా పొట్టయితే తగ్గిపోతుంది. చాలా మంచిగానైతే పనిచేస్తుందండి. అసలు డెలివరీ అయిన వాళ్ళకైతే పొట్టెక్కువగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ ఎన్ని మంత్స్ అని కొంతమందినైతే అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఈ రెమెడీనైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇలానైతే డబ్బులు ఎక్కువ వేస్ట్ లేవు. మనకి అన్నీ ఇది ఇంట్లోనే దొరుకుతుంది. చాలా తక్కువ అమౌంట్‌కి దొరుకుతుంది కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకొని వాడడం వల్లనైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసుకొని రోజు మార్నింగ్ అయితే తాగి చూడండి. ఇది తాగినాక ఒక 1 అవర్ వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. చాయ కూడా తాగకూడదండి. అలానే ఉండాలి. అప్పుడే మంచి రిజల్ట్స్ అంటే ఉంటుంది. మోషన్స్ ఫ్రీగా ఉంటాయి. ఇవి తాగడం వల్ల చాలా మంచిగా ఉంటుందండి. ఏమన్నా మంచిగా పనిచేస్తుంది కాబట్టి ఇలానైతే ట్రై చేసి చూడండి. ఈ వీడియోనైతే వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, టిప్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. వెళ్ళి ఒక్కసారి అయితే చెక్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఇంకొంతమంది